తెలుగుదేశం పార్టీ అంటే అధికారం ఉన్నా లేకపోయినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రండి కూర్చొని మాట్లాడదాం. అక్రాస్ ద టేబుల్ ఐ విల్ పుట్ ఇట్ అక్రాస్ టు యూ. 10 సంవత్సరాల్లో మీరేం చేసిండ్రు? తెలంగాణ ప్రాంతంలో ఎంత విధ్వంసం చేసిండ్రు, ఎంత నాశనం చేసిండ్రు, ఎన్ని రకాలైనటువంటి దాడులు చేసిండ్రు మీకు లెక్కలతో సహా చూపిస్తాం మేము. నిన్న ఒక మహానుభావుడు, వీళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని, అయ్యో మేము అసలు ఓడిపోతాడు అనుకోలే జగన్, 40% ఓట్లు వచ్చి ఓడిపోతాడు అని. అరే నాయన, లాస్ట్ టైం 2019లో మాకు వచ్చిన ఓట్ల శాతం కూడా 39.something, అంటే ఆల్మోస్ట్ 40%. గెలుపోటములు అనేటువంటిది రాజకీయాల్లో సహజం. మొదట అది నేర్చుకోండి, అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. మీరు అనుకుంటారు కావచ్చు మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలి, మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని మీరు అనుకుంటారు కావచ్చు. తెలంగాణ ప్రజలు అట్లా అనుకోరు. తెలంగాణ ప్రజానీకం మేము బాగుండాలి, మా పక్కనున్న రాష్ట్రం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి అని తెలంగాణ ప్రజానీకం అనుకుంటారు. ఇవాల్టి రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏ విధమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి దాడులు చేసినారు, ఏం చేసినారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏమంటారు అని అంటే, షో మాస్టర్ ఎండార్సింగ్ అనదర్ షో మాస్టర్. ఒక డ్రామా ఆర్టిస్టు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ని ఎండార్స్ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు ఓడిపోతారని మేము అనుకోలే, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని మేము అనుకోలే. మరి ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం జనాలు బయటకు వచ్చి ఒక చిన్నపాటి ధర్నా చేస్తా అంటే, ఆ రాష్ట్రం సమస్యలు అక్కడ పెట్టుకోండి, ఈ రాష్ట్రాన్ని తీసుకురావద్దన్నావు కదా, మరి నువ్వు ఇవాళ ఎట్లా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు? నీకేం అవసరం ఉందని మాట్లాడుతున్నావు? మేము కూడా అనొచ్చు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా.